ఒరేయ్, పెద్దలు వస్తున్నట్టున్నారు కదరా. పెళ్లి సంబంధం అడగటానికి వస్తున్నారంటావా? చెప్పాను కదండి, అక్కడ కూడబలుకుని అందుకే వస్తున్నారండి. మర్యాద చేసి లోనకి తీసుకురారా. అలాగేనండి. రావులమ్మా, లోనకొచ్చి కూర్చోరా. పర్లేదు బాబు. పర్లేదురా, కూర్చో. ఏంటి అలా జంకుతున్నావు? జంకాల్సింది బాకీ పడ్డోళ్ళు, బాకీ తీర్చినోళ్ళు కాదు. అందులోనూ మేము కాళ్ళు గడగాల్సిన వాళ్ళు, మీరు కట్నం తీసుకునేవాళ్ళు. మీరు ఆ దస్తావేజ్ కాగితాలు ఇస్తానన్నారు కదా అని వచ్చాను. ఆ ఎకరం కాగితాలు ఆడి చేతిలో పెడితే నాకు కుదురుగా ఉంటుంది. ఇస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ రావుకాలం వచ్చేస్తుంది బాబు. రాసి బాగుంటే రావుకాలం ఏం చేస్తుందమ్మా? అమ్మాయివా? అవునండి. వచ్చిందో పని మీద చెప్పేదొకటి. నీ మనసులో ఏముందో, ఏం చెప్పాలని వచ్చావో, ఏం చెప్పలేకపోతున్నావో నాకు తెలుసు. అందుకే నీ తరపున నా తరపున నేనే కలుగజేసుకుని మాట్లాడేస్తున్నాను. సత్యవతమ్మా, ఇప్పేసిన బట్టలు తెచ్చుకోవాలి కదమ్మా. నిజానికి నా కూతురు పెట్టి పుట్టిందమ్మా. నీ కొడుకు పేదోడైనా నాలాంటి వాడికి అండగా ఉండదగ్గ మనిషి. సురకత్తి లాంటి కుర్రాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పడానికి జంకెందుకు? నాకెప్పుడో తెలుసు. నేనే మీ ఇంటికి వద్దామని ముహూర్తం పెట్టాను. ఆ ముహూర్తానికే నువ్వు వచ్చావు. ఈ ఎపురాల చెల్లెలు అవుననుకున్నా, అంతస్తులు అవుననొద్దు. మీరెక్కడా మేమెక్కడండి? పిచ్చిదానా, అన్ని కోట్లు సంపాదించిన టాటా గారు చివరికి ఎక్కడికి వెళ్ళాడమ్మా? అందరూ వెళ్ళేది అక్కడికే కదా. నువ్వు కాదనకమ్మా, నీకు నమస్కారం పెడతాను. బాధ పెట్టకమ్మా. ఆ ఇద్దరిని కలిసి చూడాలని నాకు ఆశగానే ఉంది. ఆ ఉద్దేశం మీకు కలగటం వాళ్ళ అదృష్టం. లక్ష్మీదేవి లాంటి కొడలు నా ఇంటికి రావటం నా అదృష్టం. రావులమ్మా, ఇటువంటిదేదో జరుగుద్దని నాకు ముందు తెలిసే నా కూతురికి అన్ని పనులు నేర్పాను. ఇంటి పని నేర్పాను, వంట పని నేర్పాను, పడవలు కడగటం నేర్పాను, ఇంకా చేపలు పట్టటం, గిన్నెలు తోమటం, చిల్లుపాకల్లో పస్తులు ఉండటం, అన్ని పనులు నేర్పాను. ఇంకొకటి నేర్పితే సరిపోద్దు. అడుక్కోవటం, ముష్టెత్తటం, అది కూడా నేర్పిస్తే దీనిని ఇంటి కోడలుగా తీసుకెళ్ళదు. ఎందుకంటే పస్తులు పడుతుంటే అడుక్కు తినటానికి. ఎన్ని గుండెలే నీకు? నా ఇంట్లో రోకలు పొట్లేస్తే గానీ నీ ఇంట్లో ఆకలి పొట్టలు తెరు. నా కూతురు అడుగుతావా? కూలిదానా? రేఖలు తెగిపోతాయి, జాగ్రత్త. నా దస్తావేజులు నాకు ఇచ్చేయండి బాబు, నేను వెళ్ళిపోతాను. ఏంటే పెద్ద లాద్దమ్మ మొగుళ్ళ మాట్లాడుతున్నావు? అసలు నా బాకీ తీరిస్తేనే కదా దస్తావేజులు ఇచ్చేది నీకు. అదేంటండి, పొద్దున్నే మొత్తం జమ కట్టాను కదా. నువ్వు కట్టానంటే కట్టినట్టు కాదు, మేం కట్టించుకున్నామంటే కట్టినట్టు. పొలం ఇడిపించేసుకుని ఆ పొలంలో నా కూతురుతో పని చేయించుకోవాలనే నా కూతుర్ని అమాయకురాలి చేసి లొంగ తీసుకుని నా ఆస్తికి ఎసరు పెట్టాలనుకున్నావు. దీనికంటే 5 ఆడంగులు పెట్టుకుని వ్యభిచార కొంప పెట్టుకో. నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పనికిరాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ నా ఇంటి కుక్క కాళ్ళు గడగటానికి పనికిరాని వాళ్ళు నా ఇంటి సంబంధం అడుగుతారు. సంబంధం చేసుకుంటారో మానుకుంటారో నాకు అనవసరం. ఆవిడ కష్టపడి మీ బాకీ తెచ్చింది. దస్తావేజులు పంపండి. మిమ్మల్ని చంపేస్తాను. ఊరుకోదమ్మా, ఇలా జరుగుతుంది అనుకోలేదు. మాకెట్ట వచ్చాక ఆడుతూ చెప్పి మీ ఎముకలు ఎరగొట్టించి ఏట్లో చేపలకి ఎర్రజిమ్మించేస్తాను రా, ఎర్రజిమ్మించేస్తాను.
వెంటయ్యా ఈ గొడవలన్నీ ఇతనికి తెలియకూడదురా. తెలియకూడదా? తెలియకపోతే ఎవరమ్మా? తెలిస్తే ఆడల్లే వాళ్ళతో కలపడతాడు, వాడిని చంపేస్తారా. వాళ్ళు పెద్దోళ్ళు, మనం ఏమీ చేయలేము. ఏడ్చారు కిస్తే నాళ్ళేం చేయగలరమ్మా? వాళ్ళకి చెప్పడానికి ఏం లేదురా. చెప్తే నన్ను చెప్పుకు తిన్నట్టే. వాడికి చెప్పినది నా మీద ఒట్టేరా. నా మీద ఒట్టేరా. నీ మీద ఒట్టమ్మా. నేను చెప్పనమ్మా, కిసేకి చెప్పనమ్మా. లచ్చేశ్వరం కదా పెద్దవాళ్ళపూడి వెళ్ళాను. ఎందుకా? పంతులు గారు మా అమ్మ నీరసానికి ఆయుర్వేద రసం పుట్టమేసి ఇస్తున్నారు. రేపటి నుంచి మా అమ్మ మొహం చూడు నీగనగలాడిపోద్ది అంతే. ఓడి పుంజుతో వస్తుంటే పెట్ట కోసం అనుకున్నానులే. చంపేతండి పెంటగాడురా. నిన్నటి నుంచి ఆడు కనపడటం లేదురా. సర్లే బానే, ఆ పెంటగాడు అంతే. కనపడ్డాడు సావడు, ఏడిపోతాడు ఆడికే తెలీదు. ఎవరన్నా ఉందేంటి? శ్రీమద్రమారమణ గోవిందో హరి, శ్రీ పాండురంగ వరద గోవిందో హరి, జై శ్రీ భారత ఆచార్యకి జై. ఈ వ్రతాన్ని అంతకు ముందు జన్మలో ఉర్మిళా మండోదరు లాంటి మహాపతివ్రతలు ఆచరించారు. ఓ 15 రోజులు బ్రహ్మచారిణిగా ఏకభుక్తం భూసేనం చేస్తే మీకు సీతమ్మ వారి చెరవిడినట్టుగా రావణ కష్టాలు ఏమన్నా ఉన్నట్టయితే తొలగిపోతాయి. పూర్వం కీచుకొడుతానని బల్లూకంలా వెంటాడి నానా హింసలు పెడుతుంటే ధైర్యంద్రి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్టుగా మావాడు వేదవ్యాసుడు మహాభారతంలో రాశాడు. స్వామి, నాకు తెలియక అడుగుతాను, ఈ యుగంలో కూడా కీచక దుశ్శాసనం లాంటి దుర్మార్గులు ఉన్నారంటారా స్వామి? ఏడ్చారండి. అసలు వీళ్ళ ముందు వాళ్ళెంత, వాళ్ళ కూరలు బయటకుండేవి, మరి వీళ్ళకి కూరలు మెదడులో ఉన్నాయి. ఈ భూమిని బందరద్దులా తినేస్తున్నారు కదండి. వీళ్ళ పిల్ల కూడా పెట్ట. ఏంటయ్యా బుద్ధుందా లేదా? చెప్పులు కాడతో లోపలికి వచ్చేస్తున్నావు. పుల్లపై గంటలో వ్రతం జరుగుతుంటాను, చేతిలో ఏమిటయ్యా మార్గద్రవ్యం? ఇదిగో ఖరీగా కీచుకున్నానే, అదిగో అదిగో అలానే ఉంటాడు. వీడి ప్రారంభం మండ. ఆయన కీచకుడు కాదు, జరాసంధుడు కాదు, దుష్టుడు కాదు, దుర్మార్గుడు కాదు, నికృష్టుడు కాదు, నీచుడు కాదు. ఈ ఇంటి యజమాని బుల్లబాయ్ గారు. రే ఏంటంతా? మీరే చెప్పారు కదండి మనం బయటకు వెళ్తే పరువు తక్కువని. అందుకే ఎప్పటి నుంచో గుళ్ళో చేసుకోవాల్సిన శాంతి వ్రతాన్ని మిమ్మల్ని బాధ పెట్టకూడదని బయట నుంచి ఆచారం తీసుకొచ్చి ఇంట్లో పెట్టించాను. అయితే ఈ 15 రోజులు ఒకరినొకరు ముట్టుకోకూడదు, కనీసం చూసుకోకూడదు. ఈ వ్రతం చాలా పవర్ఫుల్ అండి. మీరు బీ కేర్ఫుల్. నువ్వు చాలా పెద్ద జాదూరా. నే తలుచుకుంటే మీ వ్రతాలు, తీర్థాలు, నాటకాలు నా దగ్గర సాగవరా. ఇది నాతో వస్తానని ఒప్పుకున్న రోజే నా సరదా తీర్చుకుని తీసుకొచ్చేవాడిని. కానీ ఒక ఖైదీలా చిచి. ఇది ఒప్పుకున్నప్పుడే, దీని మొహంలో ఆనందం చూసినప్పుడు అనుభవించాలని ఇప్పటిదాకా ఆగాను. అందుకే ఈ 15 రోజులు ఆఖరి ఛాన్సిస్తున్నాను. కానీ 16వ రోజు మాత్రం నాది. ఆ లెవెల్ దాటారు బుక్ అయిపోతారు. ఒరే కిట్టయ్య, మనిషి సుత్తేలా అయిపోయావు. పడవ నడవడం లేదు. కొత్త గెంజి తాగరా, నా మాట వినడానికి దండ పెడతానా? ఒరే గోపాలకృష్ణ, వచ్చే వారమే గరగల సంబరం. పక్క ఊరి వాళ్ళు పోటీకి వస్తున్నారుట. అమ్మవారి మెడలు మనూరే కొట్టాలి. ఆట లేదు పాట లేదు, నా మనసేం బాగాలేదు. వెళ్ళండి వెళ్ళండి. చూడండి, అన్నం తిని 3 రోజులు అయింది. కృష్ణయ్య, కృష్ణయ్య, నిన్న తుర్రు పెట్టరో మా ఇంటికి వచ్చాడు తెలుసా? కృష్ణయ్య ఏమిటి ఇలా దిగులు పడిపోతాడు? మా నాన్న చచ్చిపోలేదా? మా అమ్మ చచ్చిపోలేదా? నా కష్టాలు తెలియదా వాడికి? నేనెలా ఉంటున్నాను? నాకంటే కష్టాలు ఎక్కువ వాడికి. ఎప్పుడు తిరునాళ్ళ గోదావరిలో పరవళ్ళు తొక్కేవాడు. ఇలా అయిపోతే ఎలా అని చాలా బాధపడ్డాడు. అసలు తుర్రు పెట్టరావి నీ దగ్గరికి వద్దాం అనుకున్నాడట ఊరుకో పెట్టడానికి.
కానీ నిన్నటి నుంచి అతని మెదడు కనిపించడం లేదట. దానికోసం వెతుకుతున్నాడు. నేను కథలు చెప్పి చాలా మందిని నవ్వించాను, కానీ బతుకుని కథ అనుకుందామంటే కుదరట్లేదు. కాదు, కథలు చెప్పి ఓదార్చడం సులువు, ఓర్చుకోవడం కష్టం. నాకు తెలుసు. పుట్టిన వాళ్ళెవరో భూమి మీద ఎల్లకాలం ఉండరని నాకు తెలుసండి. కానీ అసలు మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయేంత తప్పు నేనేం చేశాను? దాన్ని ఏం బాధ పెట్టాను? దాన్ని ఏం నొప్పించాను? నాకు తెలియటం లేదు. అందుకు బాధపడుతున్నాను. చూడు కృష్ణయ్య, ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. నీలాంటి కొడుకు వల్ల ఏ తల్లి ఆత్మహత్య చేసుకోదు. నేను నిన్ను ఓదార్చలేకపోవచ్చా, కానీ మాలాంటి వాళ్ళని ఓదార్చడానికి మాత్రం నువ్వు కావాలి. ఒరే మొగుడా, ఒరే పెనిమిటి, మన 6 పుట్ల పొలం సెక్కలేదు. అది ఆ పరశురామయ్య పొలంలో కలుపుకుని దున్నేసుకుంటున్నాడు రా. ఆ పొలం గురించి నాతో మాట్లాడద్దు అసలు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ పొలానికి డబ్బు కట్టలేననే బెంగతోనే మా అమ్మ గోదావరిలో దూకి చచ్చిపోయింది. అవును, అమ్మ డబ్బు కట్టేసింది. అవును, అమ్మ డబ్బు కట్టేసిందిరా. డబ్బు కట్టేసిందా? ఆ రోజే మొత్తం కట్టేసింది. మరి ఈ విషయం నాకెందుకు ముందే చెప్పలేదు? చాలా జరిగింది కిట్టయ్య. అమ్మ ఎలాగూ పోయింది కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. నీలాంటి వాడు కూడా నెత్తురు కళ్ళు చూస్తే ఈ భూమి అంతా నెత్తురైపోతుంది. వద్దకిస్తయ్య, నా మాట విని ఆయన్ని వదిలే. చరబాయి దగ్గరికి వెళ్ళి తెల్లారేసరికి నా కాళ్ళకి చెప్పులు కుట్టాలని చెప్పు. ఏంటి బావా, ఎలాగున్నావు? పాలిటిక్స్లో ఈసారైనా నీకు ఎంపీ సీట్ వచ్చేలాగుందా? చూడాలి. పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది, వాళ్లలో వాళ్లే అయితే, కానీ ఎదుటోడి మీదకి పోతే
105 మంది అంటారు. నేను అలా అనుకోలేదు. నాకు బుద్ధి లేదు బావా, బుద్ధి లేదు, బుద్ధి లేదు బావా. నన్ను కూలాడు కొట్టాడు. అది ఆడొక్కడి వల్ల అయ్యే పని కాదు. ఆడి ఊళ్ళో కూలాళ్ళ దన్నుంది. మనం విరోధం అవబట్టే కదా మనం పలతనైపోయాం. అతడికి లోకం అయిపోయాం. బావాడైపోవాలి బావా. ఊరుకో అన్నయ్య, ఊరుకో. మావయ్య బాధపడకు మావయ్య. బాబా ఊరుకో. మన కక్షలు గొడవలు అన్ని మర్చిపోయొచ్చాను, ఓడిపోయొచ్చాను. వాడు బతకూడదు, 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 బతకూడదు బావా. అదంత పని బావా. వాడెప్పుడైతే లెవెల్ దాటాడో అప్పుడే బుక్ అయిపోయాడు. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే కదా, పిలిపించి చంపేస్తా. మావయ్య వాడి గురించి ఎక్కువగా ఆలోచించుకు. వాడిని లేపడం 5 నిమిషాలు. నేను వచ్చింది గడపలో పడి ఏడ్చింది వాడి చావు కోసం కాదు. వాడిని చంపటం నేను చూసుకుంటాను. నేను వచ్చింది నా కూతురు కోసం. అది చిక్కుల్లో పడకుండా దాని బతుకు చక్కదిద్దడం కోసం వచ్చాను. చెల్లెమ్మ, ఒక్క నిమిషం. సత్యవతిని నీ ఇంటి కోడలుగా తెచ్చుకో. ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తంతా దానికే. వెంటనే జరిగిపోవాలి, లేకపోతే అది మనకు దక్క. చెల్లెమ్మ, అదేంటి బావా, నా కోడల్ని నా ఇంటికి తీసుకురావడానికి నువ్వు బతిమాలడం ఏంటి? చూడు, ఒకవేళ మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నా కూడా సత్యవతి నా ఇంటి కోడలు, అంతే. చాలా సంతోషం బావా. అన్నయ్య, కాళ్ళు కడుక్కుని భోంచేద్దు గాని. వెళ్ళు బావా, వెళ్ళు. నువ్వు రా బావా. నేను వస్తాను పదా. ఏంటి నాన్న, వాడు సిగ్గు లేకుండా వస్తే మాత్రం పెళ్లి కొప్పుకుంటావా? మన ప్రెస్టేజ్ ఏం కావాలి? రే, డబ్బు వచ్చేటప్పుడు ప్రెస్టేజ్ ఏంట్రా తెలుసుకో. సత్యవతి నీ బెడ్రూమ్ లో ఉంటుంది. వాడు ఆస్తంతా మన అకౌంట్ లో పడుతుంది. వాడు మన కాలర్ పడి ఉంటాడు. బుక్ అయిపోయాడు. నా బ్రతుకు గురించి నిర్ణయం తీసుకోవడానికి మీరెవరు? ఎటువంటి చరిత్ర ఉన్న కుటుంబమే మంది. ఒక చివికి పోయిన పడవ నడుకుని ఎదవని ఆ ఎదవని ఇంటర్లోని చేస్తావా? ఏమండి, మీకు దండం పెడతారు. దాన్ని ఏం చేస్తారో ఎవరికి ఇచ్చేస్తారో మీ ఇష్టం. కానీ కళ్యాణ్ గడికి చేయడానికి మాత్రం వీల్లేదు. అన్ని కొడుకే గాని వాడు బుద్ధిమంతుడు కదండి. వాడికి చేయడానికి నేను ఒప్పుకునేది. ఊరుకోమ్మా, ఎలా అయితే ఎలా అవుతుంది? నీకు జరిగే అన్యాయాన్ని నేను చూడలేనమ్మా. మీ నాన్నగారికి నచ్చి చెప్పలేను. నేనే చచ్చిపోతాను. ఈ ఘోరాన్ని చూడకుండా నేనే చచ్చిపోతాను. నరుక్కోండి, నరుక్కోండి. నేనే లెక్క చేయను. మా ముత్తాత మనవరాలు కాఫీ హోటల్ సర్వర్ని ప్రేమించిందని 32 మంది కుటుంబ సభ్యుల్ని ఇంటి కుక్కతో సహా విషం పెట్టి చంపాడు. వాడు చచ్చాడు. నా మాట కాదంటే తెల్లారేసరికి ఇంట్లో కూడా అలాంటి శవాల జాతర జరుగుతుంది. నా శవంతో సహా. ఎత్తో కొట్టకండి నన్ను. వద్దు కృష్ణయ్య, వద్దులే. పట్టుకెళ్ళిపోతానంటావేంటి? వద్దు. ఏమిటి సతీ, దేన్ని పట్టుకుపోతున్నారు? ఎవరు పట్టుకుపోతున్నారు? నా తల్లో బంగారం బంగారం కృష్ణయ్య కళ్ళకొచ్చి ఇవ్వమని దెబ్బలాడుతున్నాడు. అవును సతీ, మొదట్లో నువ్వు నా ఒళ్ళో పడుకుని కళ్ళగనేదానివి. ఇప్పుడు గడ్డి మేట మీద కంటున్నావు, నడుస్తూ కంటున్నావు, బోర్లా పడుకుని కంటున్నావు, చివరికి ఈ బండి మీద కూడా కంటున్నావు. ఇలా ఎక్కడ పడితే అక్కడ కళ్ళగంటే నీ బంగారం నిజంగానే పోతుంది, మళ్ళీ దొరకదు. దాని మీద కన్ను వేసే ధైర్యం ఎవరికి? కళ్ళలో కృష్ణయ్యకి తప్ప. అవును, ఆస్తి అమ్మే ఆ బంగారం కొంత నేను. సొమ్ము నాది, సోకు వాడిదే, దస్తావేజు నాది, పట్టా వాడిదే. సరే, నీ షిప్ రేవుకొచ్చింది, కాంట్రాక్ట్ ఎవరికి? కృష్ణయ్యకి కాంట్రాక్ట్ ఇస్తే షిప్ ను బాగా చూసుకుంటాడు. షిప్ తుప్పు పట్టిపోతుంది. తుప్పు కుప్పు పట్టినా సరే ఆ? కృష్ణయ్య చేతి మీదుగానే ఆ షిప్ నడవాలి. మరి నేనే షిప్ నడపను. నీటి కొద్దీ వాడా, వాడు కొద్దీ వానరు. అది నువ్వు వెళ్ళు, బాగుండదు. కృష్ణయ్య నేను కళ్ళ పిలిపించుకుని పాటలు పాడుకోవాలి.
గొప్ప బాలుడా ఊకే కూర్చుకోరా గోపిక ఉన్న చిట్టు చాటుగా ఊటే ఊదుకోగా పిల్లిగా పైతది సయ్యని సాగని రాసకేళి కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని గొప్ప బాలుడా ఊకే దోచుకోరా గోపిక ఉన్న చిట్టు చాటుగా ఊటే ఊదుకోగా కృష్ణ కృష్ణ భజరే మస్తు మస్తు భజన కృష్ణ 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 భజరే మస్తు మస్తు భజన ఊకే లోలుడా నింద గోప బాలుడా ఊకే దోచుకోరా గోపిక ఉన్న చిట్టు చాటుగా ఊకే ఊదుకోగా కృష్ణ 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 నిత్యం నిత్యపూర కృష్ణ 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 నిత్యం నిత్యపూర కృష్ణ గోపిల్లుడా నింద గోప బాలుడా గోపే దోచుకోరా గోపిక ఉన్న చిట్టు చాటుగా పుట్టే ఊదుకోగా పిల్లిగా అక్కర పైతని సయ్యని సాగని రాసకేళి కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని తపన కృష్ణ 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 ఒళ్ళంతా ఒప్పలేని తపన ఏం రాజా వ్రతాలు పూజలు పునస్కారాలు అన్నీ అయిపోయినాయా? చూసావా నువ్వు నాకు చాలా రుణపడి ఉన్నావు. ఎక్కడుండేదాను ఎక్కడ పడేలా చేశాను చూసావా? ఆ రోజు కనుక నువ్వు అక్కడికి రాకపోతే ఈయన కంట పడేదానివి కాదు, ఈ ఇంటికి రాని అయ్యేదానివి కాదు. ఇంటికేంట్రా లంక, నా లంకకే రాణి. నీకు నిజం చెప్పనా? ఇక్కడికి వచ్చిన రోజు ఇష్టపడి వచ్చావు నమ్మకం నాకు లేదు. వచ్చిన తర్వాత నాకు దక్కుతావు నమ్మకం అసలు లేదు. ఏదో కష్టాలు పోవడానికి వచ్చావు అనుకున్నాను అంతే. కానీ ఈ రోజు ఎందుకో నువ్వు నాకు దక్కుతావున్న నమ్మకం పూర్తిగా ఉంది. చచ్చా ఏంటిది? మంచి చీర కట్టుకో వెళ్ళు. ఏంట్రా వచ్చినప్పటి నుంచి ఇలా బతిమంటావనా? ఇంకేం లేదా? లేరే ఉండరా, వెళ్ళి చీర మార్చుకో. నా మనసేం బాగోలేదు, మా అమ్మని చూడాలి. ఏంటది కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక్కడికి వచ్చిన రోజే చెప్పాను నేను తీసుకెళ్లి మీ వాళ్ళని చూపించే వరకు అడగకూడదని. రాదా
ఈ అమ్మకే బ్రహ్మాండంగా ఉంది. మీ నాన్న విషయం నేను దగ్గర చూశాను. వెళ్ళు. రే చీర కట్టుకో పూలు పెట్టుకుంటే కుదరదు. పట్ట మేము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాం. పొద్దున చెప్పు. వస్తావు. నా పెద్ద మీద చెయ్యేస్తారా? నీకెన్ని గుండెలున్నారా? ఏంట్రా నాకే ఎదురు చెప్తున్నా? నా బిడ్డ మీద ఇంకొకసారి చెయ్యి పడ్డదా మర్యాద ఉండదు. నా డబ్బు తిని నాతో ఉండడానికి తీసుకొచ్చిన దాన్ని చెయ్యేస్తే నాకెదురు తిరుగుతావా? ఏరా ఉంచుకోవడానికి కాదు అది తీసుకొచ్చింది? నీకు అయిపోతావా? ఏమిటండి ఇది? కట్టుకోవడానికి మేక కూడా పీక దిగే వరకు బ్రతకడానికి ప్రయత్నిస్తుంది. అన్ని తెలుసున్నారు, చదువుకున్నారు. మీరు కూడా ఏంటండి ఇలా పిరిగిదాన్నా? ఏంట్రా నువ్వు వచ్చి నీతో చెప్తున్నావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఇక్కడ నుంచి ఇంటి చాలు కూడా నువ్వు రాకూడదు. బలం బలగా ఉంది కదా అని మదం ఎక్కి రెచ్చిపోతుంటే చూస్తా ఊరుకోరు ఇక్కడ. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? నోరు మూసి ఊరుకోవడానికి నేనే పరసామైన కాదు. ఏదో పని చేసినాడు ఎవడైనా ఒకటేనా? ఏమన్నా ఉంటే ఊరు పెద్దల ముందు చూసుకో. దానికి ఎలా చేయడం కాదు. ఎవడ్రా నాకంటే పెద్ద? నేనేమైనా చేస్తాను, నీ ముందే చేస్తాను. ఏం చేస్తావురా? నువ్వు పశువులా ప్రవర్తిస్తే పశువుకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. కుక్కైపోతావు. పశువులు వాళ్ళురా. నా ఎంగిలి మెతుకులు కాసుపడి వచ్చిన కుక్కలు రా వాళ్ళు. నిజమే, వీడు మమ్మల్ని బలిపూజలు చేసే ఇక్కడ తీసుకొచ్చాడు. ఇంతవరకు వీడికి బలి అవ్వకుండా నా బిడ్డను కాపాడుకుంటూ వచ్చాను. ఇంకా కాపాడుకుంటాను. సచ్చినంత వరకు కాపాడుకుంటాను. నువ్వెళ్ళు కిష్టయ్య, నువ్వెళ్ళు. మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు. పోరా పోరా పో. ఆవిడికి ఏమన్నా జరిగిందో ఈ గడప మీద తెగ నరుగుతాను. ఓహో, ఇదా విషయం. ఇంతవరకు వచ్చిందా? లేకపోతే వాడెందుకు మాట్లాడతాడు? వెనక భాగవతమా? చెడు, ఈ క్షణం నుంచి ఈ ఇంటి గడప దాటావో బుక్ అయిపోతావు. పదా. అమ్మా చూడాలి. సత్యవతి, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం వస్తున్నాను. నా కోసమా? అవును, ఏ? నా వల్లే మీ అమ్మ చనిపోయింది. మా ఇంటి అహంకారం, అంతస్తు, దుర్మార్గం చేసిన అవమానాన్ని భరించలేక చనిపోయింది. సత్యవతి, అమాయకంగా ఏదో ఆశపడి వాడు చెప్పిన మాటలు నమ్మి మా అమ్మ మీ ఇంటికి వచ్చింది కానీ అందరినీ పళ్ళ కోసం ఆశించే మనిషి మా అమ్మ కాదు. ఏది ఏమైనా సరే జరిగిన దానికి కారణం నేను. అందుకే అర్ధరాత్రి పూట గడప దాటి ఒక నిర్ణయంతో వచ్చాను. ఏంటి?
త్వరగా పడవ కట్టండి రా, అన్నయ్య ప్రాణాలు పోతున్నాయి రా, అవతల రేపు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, త్వరగా కట్టండి రా, పడవ కట్టండి రా, వీళ్ళకి భయపడకండి రా, చేసిందంతా వీళ్ళే ఈ అదువులో చేశారు. త్వరగా పడవ కట్టండి రా, అవతల రేపు ఆసుపత్రికి తీసుకెళ్ళాలి, ప్రాణాలు బతుకుతుంది. ఎవడ పడవ కట్టేది? వాడు చచ్చాక వాడి శవం కాలే వరకు రేవులో పడవ కదిలిందా మొత్తం పడవల కాల్ చేస్తాను. మాట్లాడలేదురా అన్నయ్య, మీలో ఎంతమందికి ఎన్ని ఉపకారాలు చేయలేదురా, ఒక్కరు కూడా ఇది అన్యాయం అనడానికి నోరు రావట్లేదేంట్రా మీకు? మనుషులు నరికెత్తే చూస్తూ ఊరుకుంటారా? మీకు సీవు నేత్రం లేదురా? అమ్మాయి గారు ఎట్టైన కొట్టి పారేశారండి, ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి ఎవరో రేవు దాటించట్లేదు. చూడాలి ఏంటి చూసేది? చూడాలి. బాబు కొంచెం రండి బాబు, నీకు పుణ్యం ఉంటారు బాబు, వాడు చచ్చిపోతున్నాడు బాబు. వచ్చావా అమ్మా? చూడమ్మా ఎలాంటి బిడ్డ అలా అయిపోయాడో. ఎవరిని పిలిచినా ఎవరు సాయం చేయడం లేదు. ఇంటికి బతిమాండం, దేవుడు వరాలు ఇస్తాడని పూజలు చేస్తారే తప్ప వరాలు ఇవ్వడం తెలిస్తే దీపం కూడా వెలిగించరా? గోపాలకృష్ణ బతకాలి, అతని నువ్వు బతకాలి, అందరినీ నవ్వించి అతని మనసు బతకాలి. బతికించుకుంటాను. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. తీసుకున్నా తరండి. తీసుకురండి. ఏంటో తీసుకొచ్చేది? ఆగో. నువ్వురా, నన్ను ఊరెప్పుడు పంపిస్తారండి? అంతర్వేది తీర్థం వచ్చేస్తుందండి. అంతర్వేది అడవి పాలెం తర్వాత
ఇక్కడుండి టాబ్లెట్లు ఇంకా 5 రోజులు వేసుకోవాలి. అంటే 5 రోజులు నేను ఇక్కడ ఉండాలా? ప్యాకెట్ ప్యాకెట్ అరే అదేంటి? 5 రోజులు వేసేసుకున్నాను కదండి, నన్ను అంపేయండి. అంతర్వేత్తం వచ్చేస్తుంది. 10 ట్రిప్లు వేసానంటే 1000 రూపాయలు వస్తాయి. సంవత్సరం పొడుగుతే సరిపోతాయా? నిజం చెప్పు, నువ్వు అంతర్వేది తీర్థమని వెళ్తున్నావా లేకపోతే వాళ్ళందరినీ తెగ నరకడానికా? చెప్పు. అంతర్వేదిక్ కాదు, వాళ్ళ అంత చూడ్డానికి వెళ్తున్నాను. నేను నిజం చెప్పాను, మీరు ఒక నిజం చెప్తారా? అడుగు, చెప్తాను. మీరు బుల్లబ్బాయి గారి దగ్గరికి ఎందుకు వచ్చారు? మీ మధ్య కథ ఏంటి, సంబంధం ఏంటి? మీరు బాగుంటాం ఇష్టం కాబట్టి అడుగుతున్నాను. మీకు ఇష్టమైతేనే చెప్పండి. గొప్పవాడి జీవితం సముద్రంలో తిమింగళం అయితే దరిద్రుడి జీవితం గాలిలో దీపం. కానీ మధ్య తరగతి జీవితం ఒడ్డున పట్ట చేప లాంటిది. అది నీటిలో ఈదను లేక ఒడ్డున బ్రతకను లేక చావుకి బ్రతుకి మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంది. చేపల కొట్టి శుభ్రం చేయబోతుంటే గుండెలోకి వచ్చింది. చేయడానికి తొట్టి జారి పడిపోయింది. నీకు ఎందుకమ్మా ఇవన్నీ? చెప్పు. ఆ చేపలని చచ్చిపోతున్నాయి. ఏరమ్మా నేనేడతాను. ఇవాళ క్లబ్ వాళ్ళకి ముఖం ఎలా చూపించాలా అనుకున్నాను. 100 రూపాయలు లేకపోతే క్లబ్ లోకి రానివర్రా నన్ను? 2 బిల్డింగ్లు ఎమ్మానరా నేను. ఏంటయ్యా సిగ్గులేదా నీకు? ఈ ముదనష్టపు పేకాట మొదలెట్టాక నగలు అమ్మేశావు, ఇంట్లో గిన్నెలు చెంబులు అన్ని అమ్మేశావు. రేపో మాపో ఇల్లు కూడా అమ్మేస్తావు. పిల్లి ఏదో సరదా పడి పెంచుకుంటుంటే అవి కూడా అమ్మేస్తావా? ఇలాగే ఊరుకోమ్మా. ఏది అమ్మకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎక్కడైనా కనవేయమంటావా? వెయ్యి అది కూడా చేస్తావు. రేపు బెల్లం బిడ్డలు అమ్మేసి అదేంట్రా అంటే హరిశ్చంద్రుడు అమ్మలేదని కూడా అంటావు. నా తప్పేం లేదు, నా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి. నీ చెల్లి గ్రహమే సరిగా లేక నాకు ముక్క కట్టలేదు. సరే ఇలాగే ఇలాగే ఏంటి ఇలాగే కొడుతున్నావేంటి? కొడితే బాగానే ఉండోడు. కొడతావా నన్ను? నన్ను కొడతావా? నాకు ఉన్నావా జనం? ఏమే మీరందరూ వెళ్తానమ్మా. ఆఖరికి చేపల మూనే స్థితికి తీసుకొచ్చారన్నమాట నన్ను. బాబు బాబు, ఆ ఇంటి మీద నీకు ఒక న్యాయ పైసా కూడా రా. అదేంటి బాబు? ఏదో జాలిపడి 5,000 ఇస్తాను. ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతావా? అలాగే బాబు, పెడతాను బాబు. ఇదిగా ఆ ఇంటి మీద నీకు ఏ విధమైన అధికారం లేదు. అలాగే బాబు. ఆ ఇల్లు నాది. అలాగే బాబు. ఇదిగో 5,000. 5,000. ఆడికి 5 రూపాయలు ఇచ్చి పంపించగా 5,000 ఏంట్రా? నేనేమన్నా తెలుగు తక్కువ అనుకున్నావేట్రా? ఆడికి ఇచ్చిన దొంగ నోట్లు. ఆ బిల్లుడు కూతురు వస్తుందంటే నమస్కారం అండి. ఏంటి ఇలా వచ్చావు? మీకోసం మీ ఇంటికి వెళ్ళానండి. మీ ఆవిడ గారు మీరు పొలంలో ఉన్నారంటే వచ్చాను. మా అమ్మకి చాలా సీరియస్ గా ఉందండి. సేపట్లోగా ఆపరేషన్ చేయించాలి. మీ తనఖాలో ఉన్న మా ఇల్లు అమ్మే తలుచుకున్నాను. అది మీరే తీసుకుని మా బాకీ జమ కట్టుకుని మిగిలిన డబ్బిస్తే మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తానండి. చాలా అర్జెంట్ అండి. ఏంటమ్మో, బాబు కూతుళ్ళు 2 కూర వరకు వచ్చారు. ఇప్పుడే మీ నాన్న వచ్చి ఇల్లు మొత్తం నాకమ్మి ఇదిగో ఈ స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టి 5,000 తీసుకెళ్ళాడు. మళ్ళీ నువ్వు వచ్చావండి. ఇల్లు అమ్మేశాడా? మరి అయినా అదేంటండి, మొత్తం తీసుకున్నప్పు 50,000. అంత ఖరీదైనంటికి 5,000 ఏంటి అకౌంట్ అడుగుతున్నావు? ఏంట్రా అది? ఏదో ఆడపిల్ల నుంచోబెట్టి మాట్లాడతావేంటి? దాదా కూర్చొని మాట్లాడదాం దా. అమ్మా ఏమైంది? మీ నాన్న పోలీసులు అరెస్ట్ చేసేటమ్మా. ఎందుకు? ఏవో దొంగ నోట్లు మార్చేయట. ఈ విషయం మీ అమ్మ తెలిసి రోతో పడిపోయింది. నన్ను లేదమ్మా, రక్తం కూడా కప్పుకుంది. డాక్టర్ ఎక్కడ ఉన్నారమ్మా? లోపల ఉన్నారు. డాక్టర్, మా అమ్మకి చాలా సీరియస్ గా ఉంది డాక్టర్. చూడమ్మా, మీ అమ్మని మేము జాయిన్ చేసుకో. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆసుపత్రి కట్టింది ఇలాంటి పేషెంట్ చేసుకోవడానికి కాదు. తీసుకెళ్లి ఏ ధర్మాసుపత్రిలోనే పడేయండి. బాబు, ఎన్ని కోట్లు పెట్టి ఆసుపత్రి కట్టించినా అందులోకి వచ్చేది పేషెంట్లే గాని పిల్లోళ్ళు రారు కదా బాబు. చూడండి బాబు, చచ్చిపోతుంది. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నా? ఇది వరకు ఏం చేసిన ట్రీట్మెంట్ కి బిల్లు కట్టలేదు. ఆల్రెడీ ఆపరేషన్ చేయాలని చెప్పి వారం అయింది. దానికి 1,50,000 అవుతుందని చెప్పాం. పేషెంట్ తెచ్చారు కానీ బిల్లు. డాక్టర్, నేను ఎలాగైనా ప్రయత్నించి డబ్బు తెస్తాను డాక్టర్. వెళ్ళవమ్మా, వారం రోజులు తీసుకున్నాను దాన్ని ఇప్పుడేం తీసుకొస్తావు? ఈ డబ్బు కోసం నువ్వు బజారంతా తిరుగుతావు. ఈవిడ ఇక్కడ వస్తుంది, మా హాస్పిటల్ బ్యాడ్ నేమ్ వస్తుంది. వెళ్ళు వెళ్ళు, తీసుకెళ్ళు. లోక్
ఆర్ మిస్టర్ డాక్టర్ చౌదరి. చౌదరి బిగ్ సర్జన్. ఒక డాక్టర్ అయ్యండి సీరియస్ కేసు ఇలా డీల్ చేస్తారా? అది కాదు సార్. నో ఆర్గ్యుమెంట్. కమ్ విత్ మీ. ఈ కేసు ఆపరేషన్కి ఇవ్వాల్సిన బిల్ ఎంత, బ్యాలెన్స్ బిల్ ఎంత అని చెప్పండి, మొత్తం నేను పే చేస్తాను. 1.5 lakh. నో ప్రాబ్లం. పేషెంట్ వెంటనే అడ్మిట్ చేసుకోండి. మీకేం కావాలని నేను ఇస్తాను. ఐ పే ద క్యాష్. కెన్ ఐ యూస్ యువర్ ఫోన్? షూర్ షూర్. థ్యాంక్ యూ. సారీ సార్. సారీ. నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే. క్యారీ ఆన్. చూడమ్మా, మీ అమ్మగారి ప్రాణానికి ఏం భయం లేదు. నా ప్రాణం అడ్డు వేస్తాను. డబ్బు దేవుని వెతది ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. మనిషి ముఖ్యం. డోంట్ వరీ. చెడు, మీ నాన్న పేరేంటి? రామ్మూర్తి. మీ నాన్న విషయం అజ్జి గారితో మాట్లాడుతున్నాను. కొంచెం డీటెయిల్స్ కావాలి. ఇక్కడే ఉండు. అమ్మా అక్కడ. హలో, తిలక్ గారు, నేను బుల్లబ్బాయిని. నమస్తే, బాగున్నారా? ఏం లేదండి, కొంచెం అజ్జి గారితో మాట్లాడాలి. ఉన్నారా? ఇవ్వండి. నమస్తే బాస్. ఏంటి జాక్పాట్ కాంబినేషను? బాగుందే. ఏం లేదు బాస్, నాకు చాలా కావాల్సిన మనిషి చిన్న చీటింగ్ కేసులో, పేరు రామ్మూర్తి. పాపం వాళ్ళ అమ్మాయి చాలా బాధపడుతుంది. ఏంటి ఇక్కడ ఫోన్ నంబరా? 425242. ఇప్పుడు ఫోన్ చేస్తారా? థ్యాంక్ యూ. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాను. ఓకే బాస్. డోంట్ వరీ, మీ నాన్నని రిలీజ్ చేస్తారు. మీ అమ్మకి ఆపరేషన్ జరుగుతుంది. ఏమండి, మీరెవరో నాకు తెలీదు. నాకెందుకు ఈ సాయం చేస్తున్నారో అర్థం కావడం లేదు. చూడండి, నాకు ఆస్తిపాస్తులు లేవు, నాకే ఆధారం లేదు. మీరిచ్చిన డబ్బు నేను తిరిగి ఇవ్వలేను, కానీ ఉద్యోగం ఇస్తే కష్టపడి తీర్చగలను. మీరు చేసిన సహాయం అంతా కలలా ఉంది. చెడు, నేను చేసిన దానికి నేను చెప్పినట్టు వింటేనే అది నిజమవుతుంది. లేదంటే నువ్వు భయపడినట్టు కలే అవుతుంది. నాకు అర్థం కాలేదు. నువ్వు కావాలనుకున్న నీ తల్లిదండ్రుల జీవితం నీకిచ్చాను. దానికి నువ్వు ఇవ్వాల్సింది డబ్బు కాదు, నాకు కావాల్సిన జీవితం. నీ వాళ్ళని నేను ఆదుకోవాలంటే నువ్వు నాకు కావాలి. నాతో నా ఊరికి రావాలి. జీవితాంతం నాతో కలిసి నా దగ్గరే బతకాలి. ఆలోచించు, 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 ఆలోచించు. ఆలోచించాను, ఆలోచించాను. ఏమని ఆలోచించను? నా జీవితం చేస్తేనే మా వాళ్ళ జీవితాలు బతుకుతాయి. నా మెదళ్ళలో మా అమ్మ బతకాలి, మా నాన్న బయటికి రావాలన్న ఆలోచనే తప్ప మరి ఆలోచన లేదు. ఊరి స్తంభం దగ్గరికి నడకలా ఆ ఊరికి ప్రయాణం అయ్యొచ్చాను. అమ్మా అమ్మా రాబే, ఇది విన్నావా? ఏంటి మావయ్య? మీ నాన్న బుల్లబ్బ ఇడిపించలేదట. లేదా? 3 సంవత్సరాలు జైలు శిక్ష పడిందట. విశాఖపట్నం జైల్లో ఉన్నాడట. ఏంటి, నాన్నకు శిక్ష పడిందా? నాన్న జైల్లో ఉన్నాడా? అయితే మరి వాడేంటి అలా చెప్పాడు? పచ్చి మోసగడమ్మ వాడు. వాడు కావాలని చెప్పించాడు. అంటే అమ్మకి ఎలా ఉంది? ఇంకా ఆసుపత్రికి వెళ్ళలేదమ్మా. పద మావయ్య. అదేంటమ్మా, తల్లిని హాస్పిటల్లో చేర్పించిన ఈ నెలగా చూడడానికి రావడం? 3 మాసాల క్రితం ఆమె చనిపోయింది. అతను ఎవరో తన బాధ్యతనే చేర్పించాడు. తెల్లారితే కనిపించలేదు, డబ్బు కట్టలేదు. ఆమె చనిపోయిన విషయం అతను ఫోన్ కూడా చేశాం. ఆవిడ అతనికి సంబంధం లేదని ఫోన్ పెట్టేశాడు. చేసేది లేక శవాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. నా తల్లిని ఆఖరి చూపు కూడా చూసుకోకుండా చేస్తావా? నువ్వు అసలు మనిషివి కాదురా, మనిషివి కాదు. మీ అమ్మకు వైద్యం చేయిస్తానని చెప్పాను గాని అంతిమ యాత్రకు ఏర్పాటు చేయిస్తాను చెప్పలేదే. ఆ రోజు ఏం చెప్పారు నువ్వు? ఈ అమ్మాయి తల్లికి వైద్యం చేయిస్తాను, తండ్రి వినిపిస్తాను చెప్పే కదరా ఈ అమ్మాయి తల ఉంచావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా? మీ అందరితో సంప్రదింపుల కోసం రాలేదురా. అసలు వాడితో ఎందుకు వచ్చారా చెప్పు. నేను చూసుకుంటాను కదా. అమ్మాయి రా. ఏమే, నీకెంత ఎంత సాయం చేశా? నా సొమ్ముతిని వాడి పక్క చేరుతావా? తల్లిదండ్రుల బతుకులను అర్థం పెట్టుకుని ఒక ఆడదాన్ని వంచడం నువ్వు సాయం అనుకుంటున్నావేమో గాని మనిషి అన్న వాడి దృష్టిలో నువ్వు కసాయి వాడివిరా. ఏంట్రా ఆయన మనిషిని లేపుకొచ్చింది కాక ఏంట్రా పెద్ద పోజుగా మాట్లాడతావు? ఇన్స్పెక్టర్ గారు, ఇతనే నన్ను లేవ తీసుకుని రాలేదు. నేనే ఇతనితో వచ్చాను. నన్ను మోసం చేసింది అతను. ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అతను. అతనికి నా మీద ఏ అధికారం లేదు. మాట్లాడవసరం. మర్యాద గారి కార్యకు, లేకపోతే ఏం చేస్తారంతే.
ఈ అమ్మాయి నీతో రాదు. మిమ్మల్ని అందరినీ కాదని నన్ను కాపాడింది. మీ నుంచి రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. తిగలా కాదు కూడదు అన్నావో ఇక్కడే తెలుసుకుందాం. ఇదిగో చూడండి, ఆ అమ్మాయి రివర్స్ అయితే మనం ఏమీ చేసేది లేదు. ఇది పబ్లిక్ గా డీల్ చేసే వ్యవహారం కాదు. 2 రోజులు ఆగండి, అంతా సెట్ అయిపోతుంది. ఇండైరెక్ట్ గా పనిచేద్దాం. 5-6 రకాలుగా ఆలోచించి చెప్తున్నాను, నా మాట వినండి. ఎక్కడ దాక్కుంటారో దాక్కోండ్రా, మిమ్మల్ని తరిమి తరిమి నరుకుతా. నీకు భయపడి ఎక్కడో దాక్కునేంత పిరికి పందలం కాదురా. నేనే ఊర్లో పుట్టానో, ఏ ఊర్లో బతికానో అదే ఊర్లో బతుకుతాం. నీ ముందే బతుకుతాం. ఏం చేసుకుంటావో దమ్ముంటే చేసుకోరా. ఎక్కడున్నా అది నేను ఉంచుకోవడానికి తెచ్చుకున్న మనిషి అని అందరికీ తెలుసురా. పోరా పోరా పో. వాడు చెప్పినట్టు నీ జీవితం పంజరంలో చిలక కావడానికి వీల్లేదు. ఈ పల్లెటూరు గోరింక పెట్టిన కుంకుమతో చిలక పచ్చ కాపురం కావాలి. చీర కట్టి జండోన జాజులెట్టి కళ్ళకున కంటబడ్డది. మోట గుండంలో కంచి పట్టు చీర కట్టి జండోన జాజులెట్టి కళ్ళకున కంటబడ్డది. సామరంగ సంబరంగ చేరాడు రంగ సంద్రమల్ల సందడేమిటి. రంగ బంగారు దీప పొంగ గోదారి గంగ గంగ పడకే కన్నె కావేరి లొంగ బియ్యన అల్లరి కమ్మగా కమ్ముకో పంచదార చిలక. కంచి పట్టు చీర కట్టి జల్లోన గాజులెట్టి కమ్ముకున్న కంటబడ్డది. సామరంగ సంబరంగ చేరాడే రంగ సంద్రమల్ల సందడేమిటి. సర్లు ఎంత పని సమయం చూసుకుని రాణి ఒంగు శిరస్సు అని అంది తయపునైపోని లోపలేగులే సోయగాలని సాయమియనా చిరిమి కంచివట్టు చీర కట్టి జల్లోన గాజులెట్టి కన్నుకున కంటబడ్డది.
సామిరంగ సంబరంగ చూరాడు రంగ సంద్రమంగ సందడేమిటి జీవరెడ్డి జగోణ జాదురెడ్డి గంగోణ గంటబడ్డది బావా దాని గురించి నువ్వేం ఆలోచించుకో వదిలేసాయి. అది నా పర్సనల్, నీకు అనవసరం. వచ్చిన పని ఏంటో చెప్పు. బావా ఇంట్లో గొడవగా ఉంది, ఇక లాభం లేదు. సత్యవతికి కళ్యాణ్కి రేపే తిరుపతిలో పెళ్లి జరిగిపోవాలి బావా. చూడు, తిరుపతిలో చేసుకుంటావో అన్నవరంలో చేసుకుంటావో నాకు అనవసరం, కానీ పెళ్లి జరగడానికి అరగంట ముందు నీ ఆస్తంతా నా కొడుకు పేరు మీద రాసివ్వాలి. ఏంటి బావా, నా మీద నీకు నమ్మకం లేదా? డబ్బు విషయంలో మాత్రం ఎవరిని నమ్మను. బంధుత్వాలు బంధాలు కేవలం డబ్బు కోసమేనా బావా? కాకపోతే పడవాడితో నీ కూతురు తిరిగిందని తెలుసు కూడా నా కొడుకుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నాను? డబ్బు కోసం. నేను చెప్పినట్టు కుక్కలా చెయ్యకపోతే నీ కూతురు నా కొడుకుతో కూడా తిరిగి చెడిపోయిందని ఊరంతా చెప్తాను. అసలు మనిషిలో మాట్లాడుతున్నావా? ప్రెస్టేజ్ కోసం చెప్పు లేకుండా తిరిగిన పిచ్చివాడి నీతో మనిషిలా మాట్లాడేది. చూడు, ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోనంటే నువ్వు కూడా నీ తాతలాగే నీ కుటుంబానికి విషం పెట్టి చంపుకోవాలి. ఆలోచించుకో. ఏంటి నువ్వు మాట్లాడేది? ఆలోచించుకో. భక్తులారా, ఆద్యంతము రసవంతమైన ఈ రామాయణ మహాకావ్యంలో శిష్టుల్ని తరింపజేసేందుకు, దుష్టుల్ని హరింపజేసేందుకు శ్రీహరి దాల్చిన రామావతార పరమార్థం అరణ్యకాండలో అడుగుపెట్టి 12 ఏళ్లయింది. పితృవాక్య పరిపాలనా కార్య గౌరేయుడు రఘురాముడు, సూర్యవంశ క్షీరాంబుధి సోముడు సీతాపతి శ్రీరాముడు, పతి పదయుగళమె పరమ పదముగ మతి నిల్చిన పూజాత పయనిల్చెను పతి వెంట. పురుషోత్తముని పదము సోకి పులకించెను పచ్చని ప్రకృతి. ఇవాళ శ్రీరామనవమి, సాయంత్రం మంచి లగ్గం ఉంది. శ్రీరాముడి పెళ్లి రోజున మీ పెళ్లి కూడా జరగాలి, వారి సంగతి తేలాలి. మీ పెళ్లి సరంజామంతా గుల్లప్పాయ గారి ముందే ఊరేగించుకొచ్చాడు, చెప్పుచ్చుకోయాడు చేస్తాడు చూడు. అందమైన పంచవతి పెనిమిటి సన్నిధి పెన్నిధియం సీతమ్మకు అడవే అయోధ్య, కళ్యాణ శోభలు అలగాదును ఆకారణ్యపు చూడు. ఏంట్రాదా? ఏం లేదు, నన్ను అక్కడి నుంచి విడిపించావు, కానీ నువ్విచ్చిన చిలక మాత్రం ఆ పంజరంలోనే ఉండిపోయింది. దాన్ని విడిపించి స్వేచ్ఛగా వదిలే, నాకు తృప్తిగా ఉంటుంది. ఇంతేనా? ఇంకా నయ్యం సీతాదేవిలాగా బంగారు అడుగుతావు అనుకున్నాను. లోకోత్తరణకు కారణ జన్ముడు రామయ్య చుట్టిన శ్రీకారమేగ, కోమలి కోరిక తీర్చుట కొరకై అరగున వెడలెను కోదండ పాణి. నాన్న, వాడు దాన్ని తీసుకుని ఊర్లోకి వచ్చాడు. ఊరంతా అసహ్యంగా చెప్పుకుంటున్నారు. దాని విషయంలో నువ్వు జారిపోతే మన ప్రెస్టేజ్ పోతుంది. వినాశమును తెచ్చు విసపు అన్నాగముల విపరీత బుద్ధి అది కాదా, స్వర్ణ లంకా నగరి భస్మరాశిగా మారు దుర్ముహూర్తం అదే కాదా. నేను ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి బతుకు అమ్మాయిని బతకనివ్వండి. ఆ అమ్మాయికి మీ బిడ్డ వయసండి, మీ కూతురు లాంటిదండి. ఏకాకిగా తన నాథుని రాకకు ఎదురు చూచు సీతాసతికి, విస్తృతంబుగా పరిపరి విధముల అపశకునములు కనిపించే, చిగురుటాకులా కంపించెను సుకుమారి జానకి దేహం. అయో నిజను అసహాయనుడా సాయంత్రం మీ పెళ్ళటగా రావణ లంకలో శ్రీరామనవమి రోజు కూడా సీతా కళ్యాణం జరగదు. నువ్వు పెళ్లి చేసుకుని గెలవాలనుకుంటే ఆ ముహూర్తానికి ముందు నిన్ను చెరగొట్టి నేను గెలుస్తాను. పంచవటి ముంగిటను పంచవన్నెల వలల రంగవల్లుల శోభ చెరిగే, ఆకాశికరయైన రాకేందు మదన ఆక్రోశమున ఆకాశమదిరే, సీతాపహరణము శ్రీరామునకు తెలియజేయగా కరరాదు ఏ దారి. నిన్ను మంజుని తీసుకొచ్చి పంజరంలో పెట్టి రాధమ్మకిచ్చానా? మరి రాధమేముందో తెలుసా? నిన్ను స్వేచ్ఛగా వదిలేమంది. ఎగిరిపో 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 కట్టుకుంటే ఎగిరిపో.
వెళ్ళిపో. వెళ్ళిపోయే ముందు నీకు ఒక మాట, ఈ రోజు మా పెళ్లి జరుగుతుంది తెలుసా? మా కాపురం కూడా నీలాగా పచ్చగా ఉండాలని ఆ దేవతని చెప్పి దీవించమనే. ఎగిరిపో 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 ఎగిరిపో. అవును కాదే వస్తున్నా సతీ. రావణాసురులంతా గోదావరికి వెళ్ళిపోతున్నట్టుంది. అది కాదే, రావణాసుడు పుష్పక విమానం మీద పోతున్నట్టు. రాజును బుల్లపై తీసుకెళ్తాడండి. వామ్మో, ఇది బుల్లబ్బాయి గారి సూపర్ పడవే. అయితే అయితే మనం కృష్ణతో చెప్పాలి. అవును పద. ఎక్కడికి వెళ్తున్నావు? కృష్ణుని చూడటానికి. నీకు కళ్యాణ్కి రేపొద్దున పెళ్లి. చావు నేను చస్తాను గాని వాడిని మాత్రం చేస్తున్నానని తను చెప్పాలి. చచ్చిపో, కానీ వాడిని పెళ్లి చేసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడింటి దూలానికి ఊరేసుకుని చచ్చిపో. నువ్వు చచ్చిపోయిన చావైనా నిలబడిపోతుంది. లోపలికి. ఆగండి, దాన్ని ఆపే హక్కు మీకేముంది? నేను దాని కన్న తండ్రిని, నా ఇష్టం. కన్న తండ్రివా? ఒక పనికి మాలిన వెధవకు బిడ్డను కట్టబెట్టి వాడి నట్టింట్లో ఉరేసుకు చావమని సాగనంపాలని చూసే నువ్వు కన్న తండ్రివా? అడవిని పుట్టిన మృగం కూడా తన బిడ్డ తన కళ్ళెదురుగా చావడాన్ని సహించలేదు. దానికంటే మూర్ఖులండి మీరు. నేను ఆపే హక్కు మీకెక్కడుంది? సత్యవతి, నువ్వు వెళ్ళు. ఆగండ్రా. నా బిడ్డను ఎవరైనా ఆపారో మీ కళ్ళ ముందే గొంతు కోసుకుని చేస్తాను. సత్యవతి, వెళ్ళు, వెళ్ళమ్మా. ఒకనాడు ఇంటెల్లిపాదిని తెగ నరుకుతాను గాని సత్యవతిని బయటికి పోనివనన్నారు. ఈ రోజు నన్ను నేను నరుక్కుంటాననేసరికి సత్యవతిని బయటికి పోనిచ్చారు. అంటే మీలో ఇంకా మానవత్వం మిగిలిందన్నమాట. చెడ్డవాడు అనిపించుకోవడానికి చాలా అవకాశాలు వస్తాయి, కానీ మంచివాడు అనిపించుకోవడానికి కొన్ని అవకాశాలే మిగులుతాయి. నా బిడ్డ ఈ కోట్ల రూపాయల పునాదుల్లో ఊపిరాడికి వచ్చే కంటే పేదవాడైనా కిష్టయ్య చేతిలో పెడితే గంజిదాగైనా సుఖంగా బతుకుతుంది.
దొంగరా రాధా 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 నువ్వు లేకుండా నేను బ్రతకలేను రాధా నిన్ను నేనే చంపుకున్నాను రాధా 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 రాధా